మంచి క్వాలిటీ బర్రెలు అయితే వచ్చాయండి. ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కింద ఒక 2 బర్రెలు పెట్టి బిజినెస్ ఐడియా కింద మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు కూడా ఒకరిద్దరికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే నెయ్యి అనేది వెన్న నెయ్యి అనేది మాత్రం చాలా డిమాండ్ ఉంది. ప్యూర్ నెయ్యి పంపిస్తే మాత్రం అమ్ముకొని మళ్ళీ దాంట్లో కల్తీలు చేసి అమ్మితే మాత్రం సరిగా రేటు అనేది పోదు. ఖచ్చితంగా మీరు నెయ్యి అనేది ప్యూర్ నెయ్యి అమ్మారనుకో 3000 రూపాయల కిలో వరకు కూడా తీసుకుంటారండి. అయితే ఇప్పుడు కల్తీవి ఇప్పుడు కొన్ని మార్కెట్లో హాఫ్ కిలో ఎంత 1100 అంటున్నారు. ఇది అంటే హాఫ్ కిలో అంటే అవన్నీ కూడా అవి కూడా కొంచెము ప్యూరిటీగా ఉండేటివి. ఎందుకంటే అంత రేటు చెప్తున్నారంటే అది. సో మస్తు డిమాండ్ ఉంది మార్కెట్లో. అంతేనా? ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కింద నెయ్యి తయారు చేసే మీద మంచి రేట్ వస్తుంది. మీరు కూడా వారికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఒక బిజినెస్ ఐడియా కింద తీసుకొని అన్ఎంప్లాయీస్ వెయిట్ చేయకుండా ఎవరో వస్తారో ఎవరో పోతారో అనేది కాకుండా వెంటనే ఇట్లాంటివి ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ చేసుకుంటే ఈవెన్ లేడీస్ కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మంచి బెనిఫిట్ అయితే తద్వారా వాళ్ళ ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నేను సంవత్సరంన్నర క్రితం నుంచి ఈ వీడియోస్ చేయడం లేదండి. అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అంతా డబుల్ అయిపోయింది. అయితే ఇక్కడ కూడా మీరు కొని కూడా అమ్మచ్చు. ఒకవేళ ఇక్కడికి ఎవరైనా వచ్చినా కూడా ఇది బబ్బు కూడా ఇక్కడ బోరబండ వైపు ఉంటుంది. బబ్బు కూడా గవర్నమెంట్దే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీది అనమాట. ఇక్కడ కొనడానికి అమ్మడానికి 2 అమౌంట్ ఎంట్రీ వచ్చినందుకు పోయినందుకు లోపల ఎంట్రీ ఫీజు తీసుకుంటారు, అంతేనో ఏం లేదు. సో మంచిగా పశువులు కూడా కొని ఇక్కడే ఒక 2-3 రోజులు కూడా కట్టేసుకోవచ్చు. దానికి కూడా సపరేట్ పేమెంట్ అనేది తీసుకోవచ్చు. అయితే అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో అడిగి అన్ని విషయాలు కనుక్కొని ఆ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇవి కొని అమ్మడం కూడా మీరు బిజినెస్ స్టార్ట్ కొని అమ్మడం కూడా చేయడం అనేది మొదలు పెట్టాలి. ఊరికైనా ఊళ్ళో ఉండేసి టైంపాస్ చేసుకొని వాళ్ళు అనుకుంటా అంటే లాభం లేదు. ఖచ్చితంగా ఇది ఒక బిజినెస్ ఐడియా కింద తీసుకొని ఇది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది చూడండి, రెడీగా ఉంది పాలు ఇవ్వడానికి. పాలిచ్చే బర్రె అన్నమాట. క్వాలిటీ బర్రెలు వచ్చాయండి ఇక ఈసారి మాత్రం. అంత క్వాలిటీగా ఉంది. ఎంత బాబు, ఎంత అంటున్నారు? బా 1,25,000 చూడండి, క్వాలిటీగా ఉంది బర్రె. సార్ ఏమన్నా పాలు ఇస్తుందా? ఫుల్ ముళ్ళు మగది.
1,25,000 అండి. చూడండి పోతు. ఎంత చెప్తున్నారన్నా? ఓకే ఓకే ఉంటుంది, ఒక 60,000-70,000 ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి. మొత్తం అన్ని క్వాలిటీ బర్రెలు మాత్రం వచ్చాయి. క్వాలిటీ పొద్దున్నే స్టార్ట్ అయిపోద్దండి. 11 గంటలకంతా ఖాళీ అయిపోతుంది మార్కెట్. ఏమీ ఉండదు ఇక్కడ. కాబట్టి వచ్చేవాళ్ళు మార్నింగ్ సెషనే వచ్చేసి ఇక్కడ రెడీగా మార్కెట్ కమిటీకి వచ్చి కొని ఇక్కడే కొన్ని కూడా ఇక్కడే కూడా అమ్మచ్చు. అట్లంతా ఏమీ లేదు. ఎంతమంది ఉన్నారు? యూట్యూబ్లో చూడే మనం వస్తారు అడుగుతాంటారు కూడా మాకు. తక్కువ రేట్ అని చెప్తూ రేటుకి రాగానే నూతుర్రు. అట్లనా? బాగా చెప్పావు. అవి ఎక్కడ నేను ఉన్నాయా నేను $75,000 అంటున్నారు. చూడండి ఇది తీసే పట్టుకొని పోయేది 75,000 అండి. అని బేరం ఇంకా ఫైనల్ అవ్వలేదు. చెప్పడం వాళ్ళు చెప్పడం చెప్పలేదు. కావాలంటే తీసుకొని వస్తారు. బాగుంది, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. 1,05,000 అంటున్నారు. మరి రాంగ్ రోజు మరి ఎంత అంటున్నారన్నా? 72,000. ఏది ఎన్ని సంవత్సరాలది? 2 years. అదేదో ఒక పన్ను 2 పన్నులు ఉంటాయి కదా, ఏంటది? 4 పండ్ల మీద ఉందండి. లీటర్ ఇస్తుంది పాలు ఏమన్నా? దున్నా. ఓకే, దున్నా అంటండి ఇది. కాబట్టి ఇంత అమౌంట్ చెప్తున్నారు. బాగా చాలా వచ్చాయి అసలు. మార్కెట్ మస్తుంది. ఇదివరకు నేను సంవత్సరం క్రితం వచ్చినప్పుడు దీంట్లో సగం ఉండేది అంతే. ఇప్పుడు డబుల్ అయిపోయింది.
యూట్యూబ్ ఛానల్సే పికప్ చేశాయని అనుకుంటున్నా. చెప్పిన దానివల్ల జనాలు వస్తుంటారు కదా, తెలియాలి కదా అడ్రస్. అది చాలామంది సిటీలో పక్క వాళ్ళకి కూడా ఏం తెలియదు. ఎంతకన్నా అమ్మేశారా? ఎంత? ఏదైతే ఈ వీడియోలు ఉన్నాయో ఈ బిజినెస్ ఐడియా కింద యూజ్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ మీకుగా క్రియేట్ చేసుకొని టైం వేస్ట్ చేయకుండా ఎవరో వస్తారో ఏదో చేస్తారనేది అనకుండా మీరుగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని సర్వైవ్ అవ్వాల్సినటువంటి ఈ భూమి పైన అదనమాట.